అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో ఎంసీపీ తర్వాత అంతగా ఎక్కువ ఫేమస్ అవుతున్న A2A ప్రోటోకాల్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, బికాస్ ఎండ్లో యాక్చువల్ కోడ్లో ఈ A2A ప్రోటోకాల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మీకు తెలిసిందే, లాస్ట్ 7 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా తెలుగులో ఎడ్యుకేషనల్ కాంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ సంవత్సరం లెట్స్ హిట్ దాట్ 1 మిలియన్ మార్క్. సో మీరు ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఎంసీపీ A2A ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బేసిక్లీ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్స్. నౌ ఈ A2A ప్రోటోకాల్ని గూగుల్ ఎంసీపీ, అది కూడా అదే ఆంథ్రాపిక్ వాళ్ళ ఎంసీపీకి కాంపిటీషన్గా తీసుకుని రాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అనౌన్స్మెంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, ఆంథ్రాపిక్ వాళ్ళ ఎంసీపీకి కాంప్లిమెంట్ చేసే విధంగా ఈ A2A ప్రోటోకాల్ని వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి లెట్స్ అండర్స్టాండ్ ద కంప్లీట్ ఏజెంటిక్ సిస్టమ్ అండ్ దాంట్లో ఎంసీపీ ఎక్కడ ఫిట్ అవుతుంది, A2 ఎక్కడ ఫిట్ అవుతుంది, లెట్స్ అండర్స్టాండ్ దాట్. ఆ తర్వాత యాక్చువల్ డాక్యుమెంటేషన్ చూపిస్తాను అండ్ దెన్ ఎగ్జాంపుల్. సౌండ్స్ గుడ్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, యాక్చువల్గా AI ఏజెంట్ అంటే ఏంటి? ఒక సింపుల్ AI అప్లికేషన్లో మీరు LLMస్ని వాడుకొని బేసిక్గా ఎప్పుడు ఏం జరగాలి అనేది LLMని యాజ్ అ బ్రెయిన్గా యూజ్ చేసుకుని వాటి రెస్పాన్సెస్తో మీ అప్లికేషన్ని రన్ చేస్తారు. బట్ నార్మల్ AI అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, లెట్స్ సే ఇప్పుడు జెమినీ వాళ్ళ Flash 2 API ఉంది, విచ్ హ్యాస్ ఫ్రీ క్రెడిట్స్. దాంట్లో ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఇట్ ఎనీథింగ్ అబౌట్ AP 2024 ఎలక్షన్స్, దానికి తెలియదు. బికాస్ జెమినీ ఆ Flash 2 ఏదైతే API ఉందో ఆ LLM ఇన్వోకేషన్ చేసినప్పుడు ద కట్ ఆఫ్ డే ఈస్ సెప్టెంబర్ 2021. కాబట్టి ఈ డే తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దాని ట్రైనింగ్లో లేదు. సో ఇఫ్ ఐ ఆస్క్ ఇట్ హూ ఇస్ ద డెప్యూటీ CM ఆఫ్ AP అని చెప్పి అడిగితే ఇట్ డజంట్ నో, బికాస్ ట్రైనింగ్లో ఆ డేటా వెళ్ళలేదు. కాబట్టి మీరేం చేయొచ్చు, అలాంగ్ విత్ LLM కాల్ టు అండర్స్టాండ్ ది ఇన్ఫర్మేషన్, you can add a additional tool which can search on the internet. కాబట్టి ఇక్కడ LLM బేసిక్గా ఏం సెర్చ్ చేయాలి, ఇంటర్నెట్లో ఏం వెతకాలని చెప్తుంది. ఆ టూల్ వెళ్ళి వెతుకుతుంది. టూల్ నుంచి వచ్చిన అవుట్పుట్తో LLM మళ్ళీ ఆన్సర్ని ఫామ్ చేసి మనకి ఇస్తుంది. సో ఈ కేసులో అలాంగ్ విత్ LLMs వీఆర్ యూసింగ్ ఎక్స్టర్నల్ టూల్స్. సో దీన్నే మనం ఒక ఏజెంట్ అంటాం. సో ఏజెంట్ ఈజ్ సింప్లీ పుట్ LLM విచ్ ఇస్ ద బ్రెయిన్ ప్లస్ బాడీ పార్ట్స్ విచ్ ఆర్ టూల్స్. ఇన్ఫ్యాక్ట్ బాడీ పార్ట్స్ అంటే టూల్స్ మాత్రమే కాదు, ఇట్ కుడ్ బి అదర్ ఏజెంట్స్ ఆల్సో. బట్ టు కీప్ ఇట్ సింపుల్, ఏజెంట్స్ అంటే బాడీ ప్లస్ బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ LLM, బాడీ ఈజ్ మన టూల్స్, రైట్? ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ AI ఏజెంట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఇప్పటికే చాలామంది తీసుకున్న వంశీ భవాని AI ఏజెంట్స్ కోర్స్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ గైస్, లుక్ అట్ ది ఆల్రెడీ టాట్ సిలబస్ విత్ ఇన్ 5-6 మాడ్యూల్స్, అంటే 5-6 వీక్స్ చాలా డిస్కస్ చేసాం. ఇంకా చాలా డిస్కస్ చేయాల్సింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ద కోర్స్ నౌ. సో బేసిక్లీ ఇక్కడ ఈ కంప్లీట్ ఫ్లోలో ఎంసీపీ ఎక్కడ వస్తుంది? సింపుల్ గైస్. సో మనం ఏం చెప్పాం, ఏజెంట్లో వీ హ్యావ్ LLM ప్లస్ టూల్స్. సో ఏదైతే LLM ఉందో అది టూల్స్ని కాల్ చేయాలి కదా. సో ఆ LLM ఏం చేస్తుందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ కాలింగ్ ద టూల్స్, ఇట్ విల్ టాక్ టు సంథింగ్ కాల్ యాజ్ MCP client, రైట్? దిస్ MCP client will then talk to MCP server and this MCP server will interact with the tools. So డైరెక్ట్గా మీరు టూల్స్తో ఇంటరాక్ట్ అవ్వకుండా you are forming a layer in between which will orchestrate it and standardize the process of integrating with tools, right? సో ఇక్కడ MCP వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ MCP గురించి ఇంకా డీటెయిల్డ్గా ఒక వీడియో ఉంది, యూ కెన్ వాచ్ దట్. సో ఇక్కడ ఈ MCP ఏదైతే ఉందో దట్ ఈస్ విత్ ఇన్ వన్ ఏజెంట్. ఒక ఏజెంట్ లోపల ఒక LLMకి అండ్ టూల్స్కి మధ్య ఇంటరాక్షన్లో యూజ్ అయ్యే ప్రోటోకాల్ ఈజ్ ది MCP. బట్ ఒకవేళ బిట్వీన్ మల్టిపుల్ ఏజెంట్స్ కమ్యూనికేషన్ జరగాలి అంటే దాట్స్ వేర్ గూగుల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ A2A. అంటే అర్థమైందా? సో బేసిక్లీ మనకి MCP అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ ద ఏజెంట్. ఒక ఏజెంట్ లోపల మనకి యూజ్ అయ్యే ప్రోటోకాల్. అండ్ A2A ప్రోటోకాల్ ఈజ్ బిట్వీన్ ఏజెంట్స్. సో A2A సింగిల్ ఏజెంట్లో పనికిరాదు. ఇట్ ఈస్ వెన్ యూ హ్యావ్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్. MCP సింగిల్ ఏజెంట్ సిస్టమ్లో కూడా వర్క్ అవుతుంది, బట్ A2A ఓన్లీ విత్ ఇన్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్. సో వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే, ఎవ్రీ కంపెనీ గోయింగ్ ఫార్వర్డ్
విల్ హ్యావ్, ఎలాగైతే ఇప్పుడు అందరికీ ఒక వెబ్సైట్ ఉందో అదేవిధంగా ద ప్రిడిక్షన్ ఈస్ దాట్ ఎవ్రీ వెబ్సైట్ ఆర్ ఎవ్రీ ప్లాట్ఫామ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఏజెంట్, రైట్? సో మనకి ఈ డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ ఏజెంట్స్ ఉంటాయి. సో హౌ డు వి టాక్ టు ఆల్ దీస్ డిఫరెంట్ ఏజెంట్స్ అనేది సాల్వ్ చేయడానికి స్టాండర్డైజ్డ్గా గూగుల్ వాళ్ళు A2A తెచ్చారు. సో ఈ A2A ఏం చేస్తుంది అంటే, నౌ లెట్స్ దిస్ ఇస్ ఏజెంట్ 1, రైట్? అండ్ దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఏజెంట్స్, ఏజెంట్ 2, ఏజెంట్ 3 అండ్ ఏజెంట్ 4. లెట్స్ సే ఈ ఏజెంట్ 1 సింప్లీ వాంట్స్ టు క్రియేట్ అ మూవీ, ర్యాండమ్ ఎగ్జాంపుల్, రైట్? ఈ ఏజెంట్ ఒక మూవీని, ఒక AI మూవీని క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. లెట్స్ సే ఏజెంట్ 2 ఏం చేస్తుందంటే మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తుంది, రైట్? ఏజెంట్ 3 ఏం చేస్తుంది అంటే సీన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లెట్స్ సే ఏజెంట్ 4 ఏమో డైలాగ్స్ అండ్ డబ్బింగ్ చూసుకుంటుంది, రైట్? సో ఒక మూవీ తీయాలి అంటే యూ విల్ హ్యావ్ టు టాక్ టు ఆల్ దీస్ డిఫరెంట్ ఏజెంట్స్, రైట్? సో ఈ కమ్యూనికేషన్ని A2A సాల్వ్ చేస్తుంది. నా వాట్ డస్ A2A డూ? సింప్లీ పుట్, ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎక్స్పోజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏజెంట్ కార్డ్, రైట్? ఏజెంట్ కార్డ్. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆ రెస్టారెంట్ వాళ్ళు ముందుగా మీకు ఇచ్చేది ఏంటి? మెనూ కార్డ్. ఎందుకని? దాని దగ్గర ఆర్ ఆ రెస్టారెంట్ దగ్గర ఉన్న డిఫరెంట్ రెసిపీస్ ఏంటి, ఏ రెసిపీ అవైలబుల్గా ఉంది, ఏవేవి వాళ్ళు ప్రిపేర్ చేయగలరు. లెట్స్ మీరు ఒక ప్యూర్ వెజ్ హోటల్కి వెళ్తే మీకు అందులో నాన్ వెజ్ రెసిపీస్ ఉండవు, బికాస్ దే కెనాట్ క్యాటర్ యూ దాట్, రైట్? సిమిలర్లీ ప్యూర్ నాన్ వెజ్ ఉంటే ఉండవేమో, బట్ ఉంటే దే మైట్ నాట్ క్యాటర్ యూ ఆల్ ద వెజ్ ఐటమ్స్. సో ఆ విధంగా హోటల్స్కి వెళ్తే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయగలరు అనేది చెప్తారు. సో విత్ దిస్ ప్రోటోకాల్ ప్రతి ఏజెంట్కి ఒక ఏజెంట్ కార్డ్ ఉంటుంది. ఈ ఏజెంట్ కార్డ్ ద్వారా ఆ ఏజెంట్ చేయగలిగే డిఫరెంట్ పనులు ఏంటి, ఏ API ఎండ్ పాయింట్లో ఎక్స్పోజ్ అయ్యి ఉంది, డిఫరెంట్ మెథడ్స్ ఏంటి, అదంతా కూడా ఎక్స్పోజ్ చేస్తాం అనమాట. బేసిక్లీ ఇది నా లోకల్ హోస్ట్లో నేను పర్సనల్గా హోస్ట్ చేసిన ఒక అప్లికేషన్ ఏజెంట్. సో దీని ఏజెంట్ కార్డ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఉంటుంది, దెన్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ ఏజెంట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఆ తర్వాత దాని URL ఏంటి. సో ఈ కేసులో ఇట్స్ జస్ట్ మై లోకల్ హోస్ట్ URL. ఆ తర్వాత బేసిక్లీ మనకి ఏజెంట్స్లో 2-3 మెయిన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. వాటిల్లో ఏవేవి సపోర్ట్ చేస్తుంది, స్ట్రీమింగ్ సపోర్ట్ చేస్తుందా, పుష్ నోటిఫికేషన్స్ సపోర్ట్ చేస్తుందా, స్టేట్ ట్రాన్సిషన్ హిస్టరీ సపోర్ట్ చేస్తుందా, ఆల్ దాట్ విల్ బీ మెన్షన్డ్ ఇన్ ద క్యాపబిలిటీస్ ప్రాపర్టీ. ఆ తర్వాత డిఫాల్ట్ ఇన్పుట్ మోడ్స్, ఏ విధంగా ఇన్పుట్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్, అవుట్పుట్ మోడ్స్ ఏంటి, JSON ఇస్తుందా, ప్లెయిన్ టెక్స్టా, ఆల్ దాట్. అండ్ దెన్ వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ స్కిల్స్. ఇదేం చెప్తుంది అంటే ఆ ఏజెంట్ చేయగలిగే డిఫరెంట్ పనులు ఏంటి, మెన్యూ కార్డ్లో ఉండే రెసిపీస్ లాగా అనమాట, రైట్? సో ఆల్ దాట్ ఈస్ గివెన్ హియర్. సో దిస్ ఈస్ అ శాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఏజెంట్ కార్డ్. నా బేసిక్లీ ఇక్కడ మీరు చూస్తే ఏదైతే ఈ అప్లికేషన్ URL ఉందో, ఇట్స్ లోకల్ హోస్ట్ మై బేస్ URL /well-known/agent.json. సో ఇది వీళ్ళు స్పెసిఫై చేస్తున్న A2A ప్రోటోకాల్ ఏజెంట్ కార్డ్ URL. సో ఎవరైనా సరే ఈ A2A ప్రోటోకాల్ని వాడడం మొదలు పెడితే వాళ్ళు వాళ్ళ ఏజెంట్ కార్డ్ని ఈ స్పెసిఫిక్ URL పాత్లోనే మెన్షన్ చేసుకోవాలి, రైట్? సో ఇఫ్ యు ఆర్ హోస్టింగ్ యువర్ ఓన్ ఏజెంట్, మీరు దీంట్లో మెన్షన్ చేస్తేనే వేరే ఏజెంట్ మీ ఏజెంట్తో A2A ప్రోటోకాల్లో మాట్లాడగలుగుతుంది. మేక్ సెన్స్? సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో బేసిక్లీ నేను ఒక కరెన్సీ ఏజెంట్ హోస్ట్ చేశాను, అండ్ దెన్ ఐ హ్యావ్ client as well which talks to this. Let me zoom this. So when you run a client which can talk to that agent, first of all ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే వెళ్ళి via A2A సర్వర్ దాని ఆ ఏజెంట్ విచ్ విత్ యూ వాంట్ టు కమ్యూనికేట్ దాని ఏజెంట్ కార్డ్ని తీసుకొస్తుంది. అందుకే ఇఫ్ యూ సీ యూ కెన్ సీ దట్ ఏజెంట్ కార్డ్ విచ్ వీ జస్ట్ సా. Now let's say if you want to talk to that agent, let's say I want to see what is the conversion rate for INR and USD today. Basically if you want you can attach a file as well. సో మీరు చూస్తే మనకి ఆ కంప్లీట్ ఏదైతే స్ట్రీమింగ్ ఉందో అది కనబడుతుంది, బికాజ్ ఇఫ్ యూ సీ స్ట్రీమింగ్ వాజ్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ క్యాపబిలిటీ. నౌ మీరు చూస్తే
మనకి ఆన్సర్ కూడా వచ్చేసి ఉంటుంది. యా, ది ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ 0.1171. దిస్ ఈజ్ లైవ్ డేటా. ఎలా వచ్చింది అన్న అంటే బికాజ్ మనం మాట్లాడుతున్న ఏజెంట్ యాక్చువల్లీ ఒక కరెన్సీ ఏజెంట్. సో ఆ కరెన్సీ ఏజెంట్కి ఇంటర్నల్గా LLM ప్లస్ టూల్స్ ఉంటాయి. లెట్ మీ షో ద ఇన్ఫ్రా ఆల్సో. నేను బిల్డ్ చేసిన దీనికి అగైన్ ఇస్ శాంపుల్ 1. దిస్ ఈస్ హౌ ద ఆర్కిటెక్చర్ లుక్స్ లైక్. వీ హ్యావ్ అ LangGraph ఏజెంట్. అగైన్ LangGraphని కూడా మన ఏజెంట్స్ కోర్స్లో ఏజెంట్స్ కోర్సులో డిస్కస్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఆల్రెడీ LangChain అయిపోయింది, నౌ LangGraph. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఓకే, సో ఇట్స్ అ LangGraph ఏజెంట్ అండ్ ఇట్స్ టాకింగ్ టు Frankfurter API. This API gives you real-time data about currency conversions, right? So how does it work ante A2A client దేంతో అయితే మనం మాట్లాడామో దట్స్ ద క్లయింట్ అనమాట. ఇట్ విల్ టాక్ టు A2A సర్వర్ విత్ ద టాస్క్. సో ఈ కేసులో మనం అడిగింది ఏంటి, వీ ఆస్క్డ్ అబౌట్ దట్ USD INR కన్వర్షన్. దట్ విల్ దెన్ ఫార్వర్డ్ ద క్వెరీ టు ఏజెంట్. ఏజెంట్ విల్ టాక్ టు ద API టు గెట్ ద రెస్పాన్స్ బికాస్ దాట్స్ ది ఏజెంట్. ఏజెంట్లో టూల్స్ ఉంటాయి కదా, ఆ API యాక్చువల్లీ టూల్ అనమాట. ఇట్ టాక్ టు ఇట్, రెస్పాన్స్ వస్తుంది అండ్ ఆ రెస్పాన్స్ ఈ ఏజెంట్ నుంచి అగైన్ వయా A2A సర్వర్ A2A క్లయింట్కి వచ్చి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ టాక్ బ్యాక్, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. సో A2A పెద్దగా గొప్పగా ఇస్ ఇట్ లైక్ గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అంటే కాదు. బట్ మీరు నేను వెళ్ళి ఒక స్టాండర్డైజేషన్ ప్రపోజ్ చేస్తే ఎవరు పాటించకపోవచ్చు. బట్ గూగుల్, ఆంథ్రోపిక్ ఇటువంటి అథారిటీ ఉన్న ఏవైతే కంపెనీస్ ఉంటాయో when they propose something that has more chances to become a standard. ఆల్రెడీ మీరు చూస్తే ఈ స్పెసిఫిక్ A2Aని ఈ కంపెనీస్ అన్నీ ఆల్రెడీ అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇన్ దాట్ దెర్ ఇస్ ఆల్సో అట్లేషన్ విచ్ లైక్ ఆర్ కంపెనీ. కాబట్టి ఈ స్పెసిఫిక్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ గ్రౌండ్ బ్రేకింగ్ బట్ డెఫినెట్లీ స్టాండర్డైజేషన్కి వెళ్ళిపోతుంది. అండ్ గూగుల్ ప్రపోజ్ చేసింది కాబట్టి ఇంకా చాలామంది వాడతారు. అండ్ స్లోగా యూ విల్ స్టార్ట్ సీయింగ్ దట్ ఎవ్రీ హోస్టెడ్ agent will have this agent configuration, agent card that other agents can use to talk to it. I hope ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు చాలామంది కోరుకుంటున్న విధంగా కొంచెం డీటెయిల్గా కూడా ఉందనుకుంటున్నాను. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.